ఇంకీరోజు స్టేట్ అయితే 20వ తేదీ ఏప్రిల్ నెల 2024 శనివారం. ఇంకీరోజు మనం అంగళ్ళు మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ రోజులో తెలుసుకుందాము. ఈరోజు తారీఖు వచ్చేసి 20వ తేదీ ఏప్రిల్ నెల 2024 శనివారం. ఈరోజు మనం అంగళ్ళు మార్కెట్లో టొమాటో స్టాక్ మామూలుగా ఎప్పుడు స్టాక్ గురించి చెప్పం. చాలామంది ఒక సుమారుగా ఇప్పటికీ 20 ఫోన్లు అయితే వచ్చింటాయి. సో చాలామంది స్టాక్ ఏ విధంగా వచ్చింది, ఎందుకంటే ఈరోజు మదనపల్లి మార్కెట్కి దిగుమతి భారీ స్థాయిలో తగ్గింది కాబట్టి సో ఆ స్టాక్ ఏమన్నా అంగళ్ళకి వచ్చిందని చాలామందికి చాలా రకాలుగా డౌట్ ఉంది. ఈవెన్ మనకి ఈరోజు అయితే ఎంఆర్ మండి కూడా ఓపెన్ అయింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతానికున్న స్టాక్ ప్రకారం చూసుకున్నట్టయితే దిగుమతి అయితే ఏమాత్రం అయితే పెరగలేదు. ప్రస్తుతానికి ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లే స్టాక్ వచ్చింది. ప్రజెంట్ మండీల వరంగా అంటే ఎవరికి ఎంత స్టాక్ వచ్చిందని తెలుసుకుందాము. మనకు రాజేష్ అన్న మండీకి అయితే ప్రజెంట్కి అయితే 1300 బాక్సులు అయితే వచ్చాయి. మళ్ళీ ఎంఆర్ అన్న మండీకి 1000 బాక్సుల దాకా వచ్చాయి. ప్రజెంట్ వీరభద్ర మండీకి అంటే 300 బాక్సులు. ఎస్ఎల్వి మండీకి ఇంచుమించుగా ప్రజెంట్ నిన్న వచ్చినట్లే వచ్చాయి. ఓవరాల్గా ప్రజెంట్ టైం వచ్చేసి 3 గంటలు అయితే అవుతుంది. పెద్దగా దిగుమతి ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లే వచ్చింది. దిగుమతులు అయితే పెరగలేదు ప్రస్తుతానికైతే. ఇంకా వేలంపాట్లు మనకు ఒక్కొక్కసారి 3:30కి ప్రారంభమవుతుంది, 3:45కి ప్రారంభమవుతుంది, 4 గంటలకి ప్రారంభమవుతుంది. చాలామంది ఫోన్ చేసి అడగడం వల్ల అయితే నేను అంటే స్టాక్ వీడియో చేద్దామని అనుకుని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. ఓవరాల్గా చూసుకున్నట్టయితే దిగుమతులు అయితే ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లే దిగుమతులు అయితే వచ్చాయండి. మళ్ళీ చెప్తాను, నిన్న వచ్చినట్లే దిగుమతులు అయితే వచ్చాయి. ఒక పెరిగిన మండీకి ఒక 200 ఇంకా 250 బాక్సులు పెరగచ్చు. మహా పెరిగినా కూడా నిన్నతో పోల్చుకుంటే ప్రస్తుతానికి అయితే ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లు దిగుమతులు అయితే వచ్చాయి. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ మన అంగళ్ళ మార్కెట్ని. ఇంకా హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.